రేవంత్ అన్న ఏ రాష్ట్రంలో కాలు పెడితే ఆ రాష్ట్రం ఖతం. మహారాష్ట్రకు పోయిండు. మహారాష్ట్ర పోయి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ ప్రచారానికి పోయారు. మహారాష్ట్రలో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ప్రచారం చేసిన అందరూ ఓడిపోయారు. మొత్తం ఫెయిల్ అయిపోయింది కథ. ఇవాళ ఏంది, కేరళకు పోయిండు. కేరళకు పోయి ఒకటే దంచుకొట్టుడే సూపర్ చేసినాం, పినరాయి గారు రండి చూసుకుందామని చెప్తున్నాడు. అసలు రేవంత్ అన్న నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే, రెండుసార్లు, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, అట్లా చిన్న స్థాయి నుండే వచ్చినావు ఓకే. కానీ పినరాయి విజయన్ ఆయనే 3 సార్లు మంత్రి, 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ముఖ్యమంత్రి. ఆయన రాజకీయానికి సంబంధించినటువంటి వయసు ఎంత, ఆయన రాజకీయానికి సంబంధించినటువంటి కథ ఎంత, మీరేంది, మీ కథ ఏంది, మీకు ఏమైనా అర్థమవుతుందా అన్న? ఏమన్నా అంటేనేమో నేను కేసీఆర్ స్థాయి అంటావు. కేసీఆర్ ఎన్నిసార్లు గెలిచిండో తెలుసా అన్న? కేసీఆర్ ఎన్నిసార్లు ఎమ్మెల్యే, ఎన్నిసార్లు కేంద్ర మంత్రి, ఆయన మంత్రి పదవులు ఎన్నిసార్లు ఉన్నాడు, ఆయన పదవులకు రాజీనామా చేసిండు తెలంగాణ కోసం. రేవంత్ అన్న అన్ని మర్చిపోతున్నాడు. రేవంత్ అన్న పోయి కేరళలో నీతులు చెప్తున్నాడు. యో అభివృద్ధి అంటే ఇట్లుండాలి, అధికారం అంటే ఇట్లుండాలి, డెవలప్మెంట్ అంటే ఇట్లా చేయాలి, రేవంత్ అన్న డైలాగులు. మరి డెవలప్మెంట్ అభివృద్ధి ఏదో తెలంగాణలో చేయరాదు? తెలంగాణ చేసుడు చేత కాక కేరళ పోయి పక్క రాష్ట్రంలో డైలాగులు కొడుతున్నాడు. ఆయనతో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు కూడా రేవంత్లకు షాకుల మీద షాకులు, జలకుల మీద జలకులు ఇస్తారు. పోయి నీ రాష్ట్రంలో చక్కగా చూసుకోపోయి అని చెప్పి. తెలంగాణలో తిండికి తిండి లేక ఇబ్బంది పడుతురు, కట్టుకోనికి గుడ్డలు లేవు, ఉండడానికి ఇల్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఆగమాగం అవుతుండే రాష్ట్రం అంతా. రేవంత్ అన్న పోయి డైలాగులు కొడుతున్నాడు కేరళలో. మళ్ళీ రేవంత్ అన్న ఏం చెప్తాడు, తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, దివాలా తీసింది, ఆగం అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నాడు చూస్తురు, అపాయింట్మెంట్ దొరకలేదు. ఇవన్నీ ఆయన అన్ననే డైలాగులు కొడతాడు. మళ్ళీ అన్ననే చెప్తాడు సూపర్ చేసినాం తెలంగాణ అంతా. నిన్న బట్టనే చెప్తున్నాడు 99% 6 గ్యారెంటీలు అమలు చేసేసినామని. బట్టనేమో 99% అయిపోయింది అంటాడు. రేవంత్ అన్నేమో అరే పెళ్ళవుడుతుంటే పిల్లలు పుడతారా అండి అని అన్న అంటాడు. మరి ఎవరి మాటలు నమ్మాలి మేము? మీ దాంట్లో మీకే కోఆర్డినేషన్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు నిధులు వస్తలేవు, నిధులు ఇవ్వండి సార్ దండం పెడతా అని చెప్పి ఎమ్మెల్యేలు రేవంత్ని బతలాడుకుంటే రేవంత్ అని అపాయింట్మెంటే ఇస్తలేడు. ఇంకా నిధులు ఎక్కడి? తెలంగాణలో పుట్టాడు కష్టాలు, పుట్టాడు దుఃఖాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టాన పక్క రాష్ట్రంలో డైలాగ్ కొడుతున్నాయంటే ఏం కథ, ఎక్కడ కథ? రాహుల్ గాంధీ గారికి దండం పెడుతున్నా, సార్ ప్లీజ్ రేవంత్ అని అక్కడికి తీసుకోపోకూరి, ఆయన పోతే కథమే. రాష్ట్రంలో కాంగ్రెసే కథం అయిపోతుంది. మీకు తెలుస్తలేదు ఆయన కథ. ఆయన పవర్ లెగ్ ఉంటుంది, ఐరన్ లెగ్గు పడ్డదంటే కథమే. ఇక అన్న మహారాష్ట్ర పోతే ఆడ కథమైందా? ఇప్పుడు కేరళ పోతుంది, కేరళలో కూడా కథమైనట్టే లెక్క. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్నకేం అర్థమైతలేదు. ఏదో మాట్లాడుతున్నాడు, ఏం చేసినామో చెప్తాం రారి, చూస్తాం రారి. అన్న నువ్వు ఏం చేయలేదనే సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆఖరికి తెలంగాణలో ఏదేదైతే వీడియోలు ఉన్నాయో, లగిచర్ల వీడియో అయినా, వెలుగు మాటల వీడియో అయినా, హైదరాబాదితుల వీడియో అయినా, నిరుద్యోగుల వీడియోలు అయినా కేరళలో సర్క్యులేట్ అవుతున్నాయట.